Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ధర్మపురి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలకు భూమి పూజ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే. నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు సెంటర్లలో అధికారుల తనిఖీలు. ఇక వార్తల్లోని వివరాలు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి క్షేత్రంలోని గోదావరి తీరంలో పర్యటించిన కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోదావరి తీరంలో భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేయనున్న చల్వ పందిళ్లు, మహిళల డ్రెస్ చేంజింగ్ రూమ్స్, లైటింగ్, షవర్లను పరిశీలించారు. భక్తులు స్నానాల కోసం లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలన్నారు. భక్తుల సంఖ్య దృష్ట్యా స్వామివారి కళ్యాణాన్ని మరోచోట నిర్వహించేందుకు ఆలయ అధికారులు దేవాదాయ శాఖకు ప్రతిపాదనలను పంపారన్నారు. ఇందుకోసం ప్రతిపాదించిన శ్రీ మఠంలోని 4 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఈవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారి నారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇలా మనకి 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్న ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల పరంగా మనం ఆల్రెడీ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో ఆ మీటింగ్లో తీసుకున్న డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చింది, ఏంటి పరిస్థితులు ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ప్రికాషనరీ యాక్టివిటీస్ ఏమేమి తీసుకోవాలి దాని మీద రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది. సో లాస్ట్ టైం అరౌండ్ 3 to 3.5 lakhs పాపులేషన్ రావడం జరిగింది. సో ఈసారి ఒక 10% ఎక్స్ట్రా తీసుకొని మొత్తం 4 లక్షల మంది వచ్చినా కూడా మనం ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి అని దీని మీద మనం మీటింగ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. సో దానికి సంబంధించి రివ్యూ మీటింగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అండ్ దీనికి సంబంధించి మనకి మున్సిపల్ దీంట్లో నుంచి సుమారుగా 150 మంది మనకి వేరే మున్సిపాలిటీ నుంచి కూడా తీసుకొచ్చి మల్టీపర్పస్ వర్కర్స్ అందరూ కూడా 150 మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ క్లీన్లీనెస్ యాక్టివిటీస్ అన్ని కూడా 10 days చేయడం జరుగుతుంది. అండ్ టాయిలెట్స్ కూడా మనకి కొత్త కన్స్ట్రక్షన్ చేసి ఇమీడియట్ టాయిలెట్స్ ఒకటి మనం క్రియేట్ చేస్తాం ఈ దగ్గరలో ఉన్నవి. ఇది కాకుండా ఉమెన్ కోసం బస్ టాయిలెట్స్ అనేవి పక్క మున్సిపాలిటీ నుంచి 3 తీసుకురావడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ కళ్యాణం జరిగే ప్లేస్ కూడా వేరే చోటికి మనం ఎదుకవుతుందని చెప్పి వేరే చోటికి షిఫ్టింగ్ కోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ రోజు కానీ రేపు కానీ దాని మీద డెసిషన్ మనకి దేవాదాయ శాఖ నుంచి రాబోతుంది. సో ఆ ప్లేస్ కూడా మనం విజిట్ చేసి మనకి 11వ తారీఖు ఇప్పుడు కళ్యాణం జరగబోయే టైంకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, కొద్దిగా మొరం అవసరం పడుతుందని చెప్తా ఉన్నారు. కొద్దిగా జేసీబీలో ఆల్రెడీ పెట్టామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు. ఇది కూడా విజిట్ చేసి ఆ కళ్యాణం కోసం ఆ ప్లేస్ని రెడీ చేసి, కళ్యాణం కూడా ఎక్కువసేపు పడుతుంది కాబట్టి అక్కడ కూడా కొన్ని టెంపరీ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కూడా మనము ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క నిరుపేదకు ఇల్లు ఇచ్చిన దాఖలా లేవన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగుండ గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు. నియోజకవర్గానికి మొదటి విడతలో 1400 ఇండ్లు మంజూరయ్యాయని, మిగతా వారికి దశల వారీగా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కట్టుకోవడానికి డబ్బులు లేక ఇవాళ ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ సంవత్సర కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మన నాయకులు, ప్రజానాయకులు, మీ అందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండ్లు ఇవ్వాలని చెప్పి మరి 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 3500 ఇండ్లు చొప్పున 4 ఏళ్లలో దాదాపు 14,000 ఇండ్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఇవాళ మన శానగుండ గ్రామంలో దాదాపు ఇవాళ ఒక 6-7 ఇండ్లకు ముగ్గులు పోసుకున్నాం. ఇంకా 20 ఇండ్లకు కూడా రెడీ ఉన్నారు. వాళ్ళు ఏదో కొంచెం మంచి రోజు తర్వాత ఇల్లు బలం అవి చూసుకొని దశల వారీగా వాళ్ళందరూ కూడా పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ దాదాపు 200 ఇండ్ల పైన ఇవాళ మనం ఇక్కడ శాంక్షన్లు ఇండ్ల ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇల్లు ముగ్గు పోతాం. ఇవాళ గతంలో లెక్క దయచేసి చాలా మంది గమనించాలి. పాత ఇల్లుకు బిల్లు వచ్చడం, లేకపోతే మనం ఏడాది కింద మేము ఇల్లు కట్టుకున్నాం ఆ ఇల్లుకు మళ్ళా కొత్త ఇల్లు బిల్లు వచ్చడం, ఇలా ఆ సిస్టమ్ లేదు.
భూపాల్పల్లి జిల్లా కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 9 నుంచి 16 వరకు జరిగే జాతర ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు, త్రాగునీరు, పార్కింగ్, పారిశుద్ధ్యం, ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, మెడికల్ క్యాంపుల ఏర్పాటు, భక్తుల పుణ్య స్నానాలు, అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ బోనాల కిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్డబ్ల్యూ ఎస్ఈఈ నిర్మల, విద్యుత్ డిఈ పాపిరెడ్డి, ఈవో మహేష్ పాల్గొన్నారు. ఆత్మగౌరవ ప్రతీకగా ఉపాధ్యాయులు గెలిపించారన్నారు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన విజయాన్ని అడ్డుకునేందుకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారని, ఉపాధ్యాయులంతా ఏకతాటిపైన ఉండి తన గెలుపు కోసం కృషి చేశారన్నారు. ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము కానివ్వమని, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడతామని చెప్పారు. ఉపాధ్యాయ అధ్యాపక సోదరులు తమ ఆత్మగౌరవ ప్రతీకగా మరి వాళ్ళ నన్ను శాసన మండలికి ఎన్నుకున్నందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నా. ఇది పూర్తిగా ఉపాధ్యాయుల విజయం. మరి ఈ విజయాన్ని అడ్డుకోవడానికి చాలా శక్తులు చాలా రకాలుగా కుట్రలు పడినప్పటికీ కూడా ఉపాధ్యాయులంతా అప్రమత్తంగా ఉండి మరి నా గెలుపుకు సహకరించినందుకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఉపాధ్యాయులందరూ ఈరోజు ఎంతో బాధ్యతను మరి నమ్మకంతో నా మీద పెట్టారు. వారి నమ్మకాన్ని మరి గమ్ము చేయకుండా తప్పనిసరిగా నా బాధ్యతను నెరవేరుస్తా అని చెప్పి ఈ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో మరి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి సిపిఎస్ విధానం రద్దయ్యే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేసినట్టుగా వెంటనే సిపిఎస్ విధానం రద్దయ్యే విధంగా ఒక ఉద్యమ కార్యాచరణ చేపడతామని. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 22 వరకు పరీక్షలు కొనసాగనుండగా ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేయగా, పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని పలు సెంటర్లను రామగుండం సిపి శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఇంటర్ పరీక్షల కోసం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7,523 మంది విద్యార్థులకు గాను 7,280 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 242 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు ఇంటర్మీడియట్ విద్యాధికారి నారాయణ తెలిపారు. జిల్లాలోని 28 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించినట్టు ఆయన చెప్పారు. కాగా జిల్లాలోని పలు ఎగ్జామినేషన్ సెంటర్లను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. సెంటర్ వద్ద బందోబస్తుతో పాటు విద్యార్థుల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న 46 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు నుంచి ప్రతిష్టాత్మకంగా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామండి. ఇంటర్మీడియట్ సంబంధించింది ఈ రోజు నుంచి 25th వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ 9 to 12 o'clock వరకు. దానికి గాను మన ప్రభుత్వం, తర్వాత అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖతో పాటు సమన్వయంతో పగడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు. కాలేజెస్ ఎక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ముందుగానే మా డిప్లాయ్మెంట్ రోజు మార్నింగ్ 5 o'clock ఇక్కడ ఉంటుంది. తర్వాత క్వశ్చన్ పేపర్స్ కూడా విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్ తీసుకోవడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టడం జరిగింది. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నుంచి ఒక టీమ్ అలాంగ్ విత్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి క్వశ్చన్ పేపర్స్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు 8 గంటల వరకే పరీక్షా కేంద్రానికి చేరుకోగా లెక్చరర్స్, పోలీస్ సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. మొత్తం 307 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చీఫ్ సూపరింటెండెంట్ బాలరాజు తెలిపారు. సెంటర్ వద్ద ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 130 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 128 మంది పరీక్షలు రాసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు సూపరింటెండెంట్ కృష్ణకర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 468 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీరు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వివేకానంద, సుమిత్ర కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 805 మంది విద్యార్థులకు గాను 46 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టుగా అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు 8:30 వరకే పరీక్షా కేంద్రానికి చేరుకోగా అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతి ఇచ్చారు.
ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 145 మంది విద్యార్థులకు గాను 2 హాజరు కాలేదని చీఫ్ సూపరింటెండెంట్ అమరేందర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల అర్బన్ మండలం థరూర్ వద్ద మెట్పల్లి డిపో బస్ ట్రాలీ ఆటోను ఢీకొట్టగా టీఆర్ నగర్ కు చెందిన గంగాధరం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక అదే ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి శ్రీనివాస్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజున మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అయితే థరూర్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల పట్టణంలో ఒక వ్యక్తి చోరీకి ప్రయత్నించాడని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తామని చెప్పారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని అపరిచిత వ్యక్తులు కనిపిస్తే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిన్న మన వేములవాడ పట్టణ ఏరియాలో ఒక మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిని ప్రజలు దొంగ అని పట్టుకొని కొంచెం ఇల్ట్రీట్ చేసి మాకు అప్పచెప్పడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా టెంపుల్కి పోతున్న 2 భక్తుల మీద దొంగ అని 4 యువకులు దాడి చేసి కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడి మరణిస్తే ఆ 4 యువకుల మీద కేసు చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. దయచేసి ఈ పబ్లిక్ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఏదైనా అనుమానం ఉన్న ఎడల మా నెంబర్లకి లేదా 100 నెంబర్లకి డయల్ చేసినట్లయితే మేము అటు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తాం. దయచేసి మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, అటు వ్యక్తుల మీద దాడి చేయడం, కొట్టడం లాంటివి చేయవద్దని చెప్పి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మీకు మన పట్టణంలో ఏదైనా అపరిచిత వ్యక్తులు కనిపించినా, మీరు ఏదైనా విలేజ్కి కానీ ఊరికి కానీ ఇల్లు వదిలిపెట్టి పోవాల్సి ఉన్నా మాకు సమాచారం ఇస్తే మేము ఆ సంబంధిత ఏరియాలో మా గస్తీని పెంచడం, మీకు ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. దయచేసి ఏదైనా అనుమానిత వ్యక్తులున్నా, మీకు అనుమానంగా ఏదైనా అనిపించినా మాకు సమాచారం అందించగలరని కోరుకుంటున్నాను. పేదల సమస్యలు పరిష్కరించిన నేత చెన్నమనేని రాజేశ్వరరావు అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కొనియాడారు. రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా చెన్నమనేని రాజేశ్వరరావు లలితాదేవి ఫౌండేషన్ ద్వారా విడుదలైన శాసనసభలో 3 దశాబ్దాల ప్రజావాణి పుస్తకాలను వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు హైదరాబాద్ లో స్పీకర్ కు అందజేశారు. అసెంబ్లీలో త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాలలో ఎమ్మెల్యేకు పుస్తకాలు అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం ఉన్న రాజేశ్వరరావు ప్రసంగాలు ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ నేతలను గౌరవించే అరుదైన నేతగా చెన్నమనేని గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, చెన్నమనేని వెంకటేశ్వరరావు, చెన్నమనేని శ్రీకుమార్, సంగీత పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నిర్వహించిన రాజన్న ప్రీమియర్ లీగ్ సీజన్ 7 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ కు చేరింది. విజేతలుగా విజయ్ వారియర్స్, రన్నర్స్ గా పండు జట్లు నిలిచాయి. ఐపీఎల్ తరహాలో మెగా యాక్షన్ ట్రోఫీ జెర్సీ లాంచ్ నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇందుకు సహకరించిన పూర్మాని లింగారెడ్డి, మొట్టల మహేష్, తోట రాజు, కనికరపు రాకేష్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమ్రయ్య విజయం సాధించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాలు, మండలాలలో టపాసులను కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ హవా కొనసాగుతుందని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతుందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడాల గణేష్, బోయిని రాజు, రవీందర్, రవి పాల్గొన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్కా కొమ్రయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి తెలంగాణ మేధావులకందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో బీజేపీ ద్వారానే విద్యార్థులకు కానీ టీచర్స్లకు కానీ సమస్యల పరిష్కారానికి మంచి జరుగుతుందనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఉపాధ్యాయులు ఈ విజయాన్ని అందించడం జరిగింది. మరి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ అయినటువంటి మల్క కొమ్రయ్య గారు భారీ మెజారిటీతో ఉపాధ్యాయులు గెలిపించడం సంతోషదాయకం. మరి ఈ గెలుపుకు మా బూత్ స్థాయి అధ్యక్షులు కానీ, కార్యకర్తలు కానీ, మండల నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ అహర్నాశలు కష్టపడి గెలిపించుకోవడం. అత్యధిక మెజారిటీతో మల్క కొమ్రయ్య గారికి ఓటేసినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పాదాభివందన తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వంలో 317 జీవో ద్వారా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో 317 జీవో ద్వారా ఉపాధ్యాయులని ప్రాంతానికి ఒకరిని, చెట్టుకు ఒకరిని, కుటుంబంలో ఒకరు ఒక ప్రాంతంలో, ఇంకొకరు ఇంకో ప్రాంతంలో వారిని బదిలీ చేస్తూ 317 జీవో తీసుకొచ్చి బదిలీ చేస్తూ వారి జీవితాలని చిందరవందర చేసినటువంటి గత ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఉపాధ్యాయులు పట్టం కట్టడం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు టపాసులను కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు పరశురాం మాట్లాడారు. తెలంగాణలోని మేధావులు బీజేపీకి మద్దతుగా నిలిచారని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ గెలుపు తొలిమెట్టుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహాచారి, మాజీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, మాజీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గంగయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమ్రయ్య విజయం సాధించడం పట్ల తపస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవయ్య మాట్లాడుతూ గతంలో తపస్ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్సీలు అధికార పార్టీతో అంటగాగి ఉపాధ్యాయుల సమస్యలు గాలికి వదిలేశారని విమర్శించారు. 6 ఏళ్లుగా విద్యారంగ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. కొమ్రయ్య గెలుపుకు సహకరించిన ప్రతి ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలను తెలియజేశారు. గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు మేము మద్దతు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలుగా గెలిచి సమస్యలు అనేటువంటి పేరుకుపోయే విధంగా చూడడం వల్ల ఈరోజు ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని పొందడానికి ఈరోజు మొత్తం ఏకతాటిపై నిలిచి సంఘాలకు అతీతంగా అందరూ కూడా ఓటు వేయడం వల్ల మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలవడం చాలా సంతోషమైనటువంటి విషయం. మరి అదే పద్ధతిలో ఉన్నటువంటి సమస్యల కొరకు నిరంతరము పోరాటం చేస్తూ మరి ఉన్నటువంటి సమస్యలే కాకుండా ఆలోచించేటువంటి వ్యక్తులను కూడా ఎన్నుకున్నారు అని అంటే ఇలా వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పెన్షన్లు అయినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ రాకపోవడము, అదేవిధంగా ప్రమోషన్లు రాకపోవడము, 317 అనేటువంటిది రాకపోవడము, పెండింగ్ బిల్లులు అనేటువంటి పేరుకపోవడము, ఇలాంటి ఎన్నో సమస్యలు కేజీబీలో కానీ మనం ఒక సంఘానికి మద్దతిస్తూ వారి గెలుపుకు కృషి చేయడం జరిగింది. ఈ మార్పు అనేది వారి యొక్క గుణపాఠంగా మారాలి. అదేవిధంగా ఈ మార్పుతోటి వాళ్ళు మారి ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి వారు ఒక ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ ఉపాధ్యాయ సమస్యలను మరవడం జరిగింది. ఆ మార్పు వల్లే, ఆ జరగడం వల్లే ఈ విధంగా ఈ ఫలితాలు రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయునికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతుగా నిలుస్తూ వారి యొక్క ఉపాధ్యాయుల యొక్క హక్కుల కోసమై, బాధ్యతల కోసమై ఎప్పుడు ఎల్లవేళలా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూరు మోడల్ అంగన్వాడీలో ముందస్తు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు పలు పోటీలు నిర్వహించారు. జిల్లా పీడీ వేణుగోపాలరావు, తహసీల్దార్ తూము రవీందర్ పటేల్, సిడిపిఓ అలేఖ్య పటేల్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. 6 నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ పటేల్, అనిల్, పంచాయతీ కార్యదర్శి కమల, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ లీలా, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని బీజేపీ పార్టీ కార్యాలయంలో రామగుండం స్టార్ మహిళా 2025 పోస్టర్ను రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరంతరం కుటుంబం కోసం శ్రమించే మహిళలకు కాసేపు ఆట విడుపు కోసం రామగుండం ప్రాంతంలో ఈ గ్రాండ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెల 8వ తేదీన బృందావన్ గార్డెన్స్ లో నిర్వహించే కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొనాలని కోరారు. రామగుండం నియోజకవర్గ మా అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ముందుగా మీ అందరికీ మార్చి 8ని పురస్కరించుకొని హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మీ సోదరిగా ఆత్మీయతని పంచుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ గత 5 ఏళ్లుగా స్టార్ మహిళ అనే ఒక గొప్ప ఈవెంట్ తోటి మరి మీ అందరినీ కూడా ఉత్తేజపరచడం కోసం ఒకరోజు మహిళలు 365 రోజులు కూడా కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్న మీ అందరి కోసం ఒకరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆట విడుపుగా మీరంతా కూడా మర్చిపోయి సంతోషంగా గడపడం కోసము స్టార్ మహిళా ఈవెంట్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. పెద్ద ఎత్తున మహిళలంతా ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్వరరావు కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల ఆదర్శ పాఠశాలలో
ప్రిన్సిపల్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ జగదీశ్వరరావు, పెద్దపల్లి అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ పిఎం షేక్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్చుకోవాలన్నారు. ప్రణాళికాబద్దంగా చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ పోషయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Are the teachers, so are the students. Just like your teachers, you are also looking very smart, bright, and happiness is there all around. So I wish this happiness will continue forever. Generally in government schools, annual day celebrations will not take place. But when I came over here, when I saw this pandal, when I saw everything, it is just like a private school. Generally in private schools, they organize shows only to please the public. But here nobody is there. Just your teachers, parents and yours. అనగా మార్చ్ 5th మనకు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఈ స్కూల్లో జరుగుతున్నవి. సో దీనికి గాను మనకి ఎంఆర్ఓ గారు, డిఈఓ గారు, ఏఎంఓ షేక్ ఎస్ఆర్ గారు, సో వీళ్ళందరూ అతిథులుగా హాజరయ్యారు. సో ప్రోగ్రామ్ చాలా బాగా నడుస్తుంది. సో అందరు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇక మిగిలిన ఉన్నటువంటి రోజుల్లో మేమందరం కూడా 10th క్లాస్ యొక్క ఎగ్జామ్స్ మీద పర్టికులర్గా దృష్టి పెట్టి మంచి రిజల్ట్ తీసుకొస్తామని మీకు మనవి చేస్తూ, సో తల్లిదండ్రులందరికీ విన్నపం, మీ పిల్లలందరినీ కూడా ఈ మోడల్ స్కూల్లో చేర్పించగలరని మనం. In our district there are 16 schools. This is one of that school. So many activities are going. Other than curriculum, you have to participate that one. You should owning that to develop skill development, especially in students. And I thanks to all the staff members. Of course they are new for you people because this academic year only they came, but they have huge experiences in previous schools. As I request all the students. 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులకు విద్యాశాఖ ఓఎంఆర్ షీట్ ప్రవేశపెడుతోందని పెద్దపల్లి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ పిఎం షేక్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల ఆదర్శ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులను సాధించాలన్నారు. ఈ ఏడాది పరీక్ష రాసే విద్యార్థులకు విద్యాశాఖ ఓఎంఆర్ షీట్ ప్రవేశపెట్టిందని, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రీ ఫైనల్స్ లో 2 పరీక్షలకు ఓఎంఆర్ షీట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఓఎంఆర్ బుక్లెట్ లో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సిద్ధం కావాలని సూచించారు. ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్స్ ఇన్ ఇండియా పిఎం శ్రీ స్కూల్లో భాగంగా టీజీఎంఎస్ అంటే మోడల్ స్కూల్ మలయాళ స్కూల్ కూడా ఒక పిఎం శ్రీ స్కూల్స్. మన జిల్లాలో మొత్తం 16 పిఎం శ్రీ స్కూల్స్ ఉన్నాయి. అందులో మోడల్ స్కూల్ మలయాళ కూడా ఒక పిఎం శ్రీ స్కూల్ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ పాఠశాలలో యాన్యువల్ డే సెలబ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. దానికి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే రేపటి నుండి మనకు ఎస్ఎస్సి పిల్లలకి ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్ యొక్క ఉపయోగం గురించి విద్యార్థులకు అవగాహన కలగాలని ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో కూడా లాంగ్వేజ్కు మరియు నాన్ లాంగ్వేజ్కు శాంపుల్గా ఒక్కొక్క ఓఎంఆర్ షీట్ను మన రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి స్కూల్ పాయింట్లకు చేరడం జరిగింది. లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం, అలాగే నాన్ లాంగ్వేజ్లో మ్యాథమెటిక్స్ కోసం ఈ ఓఎంఆర్ షీట్లను విద్యార్థులు ప్రాక్టీసింగ్ కోసం ఉపయోగిస్తారు. దీన్ని శాంపుల్ ఓఎంఆర్ షీట్స్ అంటాం. ఇవన్నీ కూడా మండల్ పాయింట్ చేరినాయి, రేపు స్కూల్ పాయింట్లకు చేరబోతున్నాయి. అలాగే 21 మార్చి నుండి జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో కూడా ఈ సంవత్సరం నుండి అడిషనల్ పేపర్కి బదులుగా ఒక బుక్లెట్ ఇస్తున్నాం, ఇంటర్మీడియట్ మోడల్ లాగా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో లారీ బ్యాటరీలు చోరీకి గురి అయ్యాయి.
శాస్త్రీనగర్ లారీ అసోసియేషన్ కార్యాలయ సమీపంలో నిలిపి ఉంచి 11 లారీలకు చెందిన 22 బ్యాటరీలు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ బ్యాటరీల విలువ సుమారు 1,00,000 వరకు ఉంటుందని యజమానులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రావణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. హనుమాన్ టెంపుల్ వెనుక మా లారీ యార్డ్ ఉన్నది. ఆ లారీ యార్డ్లోనే ఉన్న లారీలే 10 నుండి 11 లారీ బ్యాటరీలు ఎత్తుకు వెళ్ళిళ్ళు. దీన్ని వారు ఒక 2 నెలల కింద కూడా డీజిల్ కూడా పోయింది. ఈ దొంగతనాన్ని పోలీసు వాళ్ళు అరికట్టి మాకు పోయిన బ్యాటరీలను తొందరగా వెతికి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం తాగి ఉన్న కారు డ్రైవర్ ఆలయ పార్కింగ్ స్థలంలో నిద్రిస్తున్న భక్తులపై నుంచి వాహనం పోనివ్వడంతో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండా గ్రామానికి చెందిన కమిలి, అనిత, రవి అనే భక్తులు ఆదివారం రాజన్నను దర్శించుకునేందుకు వేములవాడకు చేరుకున్నారు. దాదాపుగా 30 మంది బంధువులతో వచ్చిన వీరు సోమవారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాత్రి సమయంలో శివార్చన వేదిక సమీపంలోని చలవ పందిళ్ల వద్ద సేద తీరారు. సుమారు 12 గంటల ప్రాంతంలో కారు ఒక్కసారిగా నిద్రిస్తున్న భక్తుల మీదకు వెళ్లడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ మారుతి హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు. పెద్దపల్లి రూరల్ మండలం నిట్టూరు ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకరయ్య అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో అన్యమత ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాలంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని డీఈఓ, ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. కాగా విద్యార్థులు మిగతా అధ్యాపకులు చేస్తున్న ఆరోపణలను సదరు అధ్యాపకుడు శంకరయ్య ఖండించారు. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. నా పేరు అనిల్, నేను 10వ తరగతి చదువుతున్నాను. మాది నిట్టూరు స్కూలు. శంకరయ్య సార్ అనేటైనా రోజు రాత్రి ఇంటికి వచ్చి సంతకం పెట్టిస్తుండు. ఆ టాపిక్ దేని గురించి ఉన్నదో తెలియదు, మాకు సపోర్ట్ చేయమంటుండు. కుల వివక్షణ గురించి తిప్పుతుండు. సార్ మాకు ఫిజికల్ సైన్స్ చెప్తాడు. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే సారే బాధ్యత. సార్ను పంపించి వేరే సార్ను రావాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా కుల ప్రస్తావాన్ని తీసుకొస్తూ విద్యార్థుల లోపల కుల విద్వేషాలు తీసుకొస్తూ పిల్లలను విభజిస్తున్నాడు. కాబట్టి విద్యార్థులందరూ కూడా మా ఉపాధ్యాయుడి నుంచి తీసివేయాలి అనేటువంటిది తెలియజేశారు సార్. అందులో భాగంగానే ఈరోజు మరి డిఓ గారు మేడం సబ్మిట్ చేస్తానన్న బట్టి కూడా ఆలస్యం అవుతుంది. కాబట్టి మరి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తర్వాత గ్రామస్తులందరూ కూడా మా పాఠశాలలో శంకరయ్య సార్ని తీసేయండి అనేటువంటిది కూడా నేను రాగానే వాళ్ళు ఒక అడ్డం ఉన్నారు సార్ మన గేట్కి. కాబట్టి నేను కూడా మా డిఓ గారికి ఫోన్ చేశాను. జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పాను సార్. వీలైనంత తొందరగా మరి ఈ ఉపాధ్యాయుల పరిష్కారంలో కూడా శంకరయ్య సార్ను వీలైనంత తొందరగా మా పాఠశాల నుండి బదిలీ చేయించాలి అనేటువంటి నా యొక్క భావన సార్. ఇది అప్పుడు చెప్పాలి. మరి టీచర్ల మధ్యలో గొడవలు మరి పిల్లలకు సంబంధం లేని విధంగా పిల్లలకు అంటబెట్టడం, గ్రామస్తులకు అంటబెట్టడం ఇది కొద్దిగా బాధాకరమైనటువంటి అంశము. వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక కల్పితమైనటువంటి ఆ నాటకాన్ని, బూటకాన్ని, అవాస్తవాన్ని మరి తెరపై మీకు తీసుకొని వచ్చేసి న్యాయాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు ప్రజాస్వామికవాదులు కానీ, చట్టం కానీ అందరూ గమనించి మరి దీన్ని పరిశీలన చేసి, లోతైన విశ్లేషణ చేసి నిజమైన దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళను చట్ట పరిధిలో శిక్షించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధర్మపురి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు, అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలకు భూమి పూజ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే. నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, సెంటర్లలో అధికారుల తనిఖీలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.